ప్రజెంట్ పవర్ స్టార్ పవర్ మొత్తం పాలిటిక్స్ మీద చూపిస్తున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి మరి ఫుల్ ఫోకస్ రానున్న ఏపీ ఎలక్షన్స్ పై పెట్టారు పవన్. కానీ ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు సినిమా మీద వర్క్ చేయడం మాత్రం ఆపలేదు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్లు బ్రేకులు పడ్డాయి. అయితే వీటిలో మంచి క్రేజ్ టాక్ వచ్చిన ఓజీ గురించి సంగీత దర్శకుడు తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఓ స్టార్ హీరో. స్టార్ హీరో మాత్రమే కాదు, ఆయనలో ఓ సింగర్ కూడా ఉన్నారు. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గనుక ఓకే అంటే స్క్రిప్ట్ లో పవన్ చేత పాట పాడించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం అంటూ మూవీపై హైప్ క్రియేట్ చేశారు తమన్. ఇంతకు ముందు కూడా తమ్ముడు సినిమాలో ఏం పిల్ల మాట్లాడవా పాటతో మొదలు పెడితే అందులోనే తాటి చెట్టు నుంచి, ఖుషి సినిమాలో బై బయ్యే బంగారు రవణమ్మ, జానీ సినిమాలో నువ్వు సారా తాగకు, రావోయి మా ఇంటికి, ఇక పంజాలో పాపారాయుడు, అత్తారింటికి దారేదిలో కాటమరాయుడు, లేటెస్ట్ అజ్ఞాతవాసి సినిమాలో కొడక కోటేశ్వరరావు పాటలు పాడారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఓజీ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వేరొక నిర్మాణ సంస్థకు ఇచ్చేస్తున్నట్టు వచ్చిన వార్తలను వారు ఖండించారు. ఆల్రెడీ విడుదలైన వీడియో గ్లిమ్స్ అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. హంగ్రీ చీతాకు తమన్ ఎక్స్ట్రాడినరీ ట్యూన్ ఇచ్చారు. మొదటి వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏది చెప్పక్కర్లేదు, కానీ వీడియో మీద ఓ లుక్ వేస్తే క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్ రాసినట్టు ఈజీగా అర్థమవుతుంది. క్లైమాక్స్ 15 అని రాసి చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఓజీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ చేస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్, వెంకట్ హరీష్, ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.